ధర్మం అంటే చేయవలసింది, మాట్లాడవలసింది, తలపవలసినది. అధర్మం అంటే తలపకూడనిది, మాట్లాడకూడనిది, చేయకూడనిది. చేయవలసినవి చేస్తే మంచి ఫలితాలు సాధిస్తాము, చేయకూడనివి చేస్తే మనకి రాకూడని ఫలితాలు మనం పొందుతాం. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క నిర్వచనాన్ని, ధర్మం యొక్క నిర్వచనాన్ని తెలుసుకునే తీరాలి. యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ. దేనివల్లనైతే అభ్యుదయము మరి నిశ్రేయస్సు రెండు సమకూడతాయో, సిద్ధింపబడతాయో దాని పేరు ధర్మము. అంటే రెండు ఉన్నాయి ఇక్కడ, అభ్యుదయము నిశ్రేయస్సు. అభ్యుదయం అంటే పురోగతి. ఇప్పుడు నాకు పురోగతి కావాలి, నా ఆకలి ఉంది, నాకు పోవాలి, ఏదో ఒకటి నేను తినాల్సిందే. కానీ ఏది తినాలి అనేది ధర్మం అధర్మం చెప్తుంది. ఏది తినాలి అంటే ధర్మం, ఏది తినకూడదంటే అది అధర్మం చేయకూడదు. ఆకలి తీర్చుకోవాలి, నాకు పురోగతి కావాలి, నేను డబ్బు సంపాదించాలి, ఏదో విధంగా డబ్బు సంపాదించాలి, దొంగతనం చేసి సంపాదించాలంటే ఏమైనా అర్థం ఉందా? అప్పటికప్పుడు వాడి పొట్ట గడుస్తుంది, వాడి కుటుంబం గడుస్తుంది, కానీ శాశ్వతమైన పరమార్థం ఉందా? అందులో అర్థం ఉంది కానీ పరమార్థం లేదు. వాడు జైలుకి వెళ్తాడు, వాడి కుటుంబం వీధిన పడుతుంది. ఎన్ని రోజులు దొంగతనం చేస్తాడు? ఏదో రోజు పట్టుబడతాడు. పట్టుబడినప్పుడు వీడేమో జైల్లో ఉంటాడు, వాడి కుటుంబం ఎంతో వీధి పాలన పడుతుంది. ఎందుకు పడుతుందంటే వీడు ఇన్ని రోజులు దొంగతనం చేశాడు కనుక, అర్ధరహితంగా జీవించాడు కనుక, చేయకూడదని చేశాడు కనుక, తలపకూడవలసింది తలపాడు కనుక, అది పక్కవాడి ఆస్తిని నేను దొంగలించాలని చెప్పేసి అది ఆ తలపెట్టకూడని తలపు.